మణిమాలాధారుడైన అయ్యప్ప స్వామి చిన్ముద్రతో విలాసిని భంగిమతో పానవట్టంపై శివకేశవాంశ సంభూతుడై గర్భాలయంలో గోచరిస్తాడు. పంచలోహ స్వరూపుడిగా పరంజ్యోతిగా తేజరిల్లుతాడు. గర్భాలయంలో కొలువైన ఆ స్వామిని దర్శించుకుని భక్తి పారవస్యాలకు లోనవుతారు. గర్భాలయానికి చేరుకున్న భక్తులు ఆలయంలో ఉన్న పంచలోహ అయ్యప్ప స్వామి మూర్తిని దర్శించుకొని పులకితులవుతారు. స్వామి అయ్యప్ప నీవే గతి దేవా నన్ను బ్రోవగైకరావా. గర్భాలయంలో హేమకాంతుల్ని దేదీప్యమానంగా ప్రభవింపజేస్తూ స్వామి అయ్యప్ప విగ్రహం భక్తుల్ని పరవశానికి గురి చేస్తుంది. చిన్ముద్ర దాల్చిన స్వామి అయ్యప్ప మూర్తి పంచలోహాలతో మలచబడిన తీరు భక్తుల్ని మంత్రముగ్ధుల్ని చేస్తుంది. స్వామియే శరణమయ్యప్ప అనే శరణు ఘోష మారుమ్రోగుతుండగా ఆనందాతిరేకాలతో భక్తులు స్వామిని దర్శించుకుంటారు. అలమటించి నేను కన్నులుండి కూడా కాననైతి నిన్ను దేవదేవనాపై కరుణ కురియవేళ దేవదేవనాపై కరుణ కురియవేళ వెలుగు వైపు నాకు వేగమి చూపించుము త్రోవా వెలుగు వైపు నాకు వేగమి చూపించుము త్రోవా. స్వామి అయ్యప్ప స్వామి అయ్యప్ప. ప్రత్యేకించి మార్గశిర మాసంలో అతి పవిత్రంగా జీవించటానికి నియమబద్ధ జీవనం సాగించటానికి ఉత్తరాయణ పుణ్యకాలాన్ని సద్వినియోగం చేసుకునేది అయ్యప్ప దీక్ష. 41 రోజుల పాటు కఠోర నియమ నిష్ఠలతో స్వామిని అర్చిస్తారు. అయ్యప్ప దీక్ష భక్తుల మనశ్శరీరాలలోని ఆంతరంగిక బాహ్య కల్మషాలను క్షాళనం చేసి పరిశుద్ధతను ప్రసాదిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. కూకట్పల్లి వివేకానంద నగర్ కాలనీలోని శ్రీ అయ్యప్ప సన్నిధిలో ప్రధానాలయానికి వెనుక వైపు పలు ప్రత్యేక ఉపాలయాలున్నాయి. మొదటగా పంచపడగల నీడలో శివనాగేంద్ర స్వామి వారి సన్నిధి భక్తులకు దర్శనమిస్తుంది. స్వామి అయ్యప్ప ముగ్ధ మనోహరమైన స్వామివారి దర్శనం భక్తులకు నేత్రపర్వం కావిస్తుంది. అయ్యప్పతో పాటు స్వామి సహోదరులు కూడా ఇక్కడ నిత్య పూజలందుకుంటారు. శ్రీ లక్ష్మీ గణపతి సన్నిధిలోని గణాధిపతి విగ్రహం జీవకళ ఉట్టిపడుతుంది. ఈ మందిరానికి పక్కనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మందిరం నెలకొని ఉంది. శూలాధారి అయిన షణ్ముఖుని సేవించుకుంటే సంతానం లేని వారికి సంతానం, సకల ఆరోగ్య సౌభాగ్యాలు సిద్ధిస్తాయి. గణపతి ఆలయానికి పక్కనే మాలికాపురోత్తమ్మ మందిరం ఉంటుంది. ఈ అమ్మవారిని సేవించుకుంటే సకల ఆరోగ్య సౌభాగ్యాలు సిద్ధిస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం.